గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఒకానొక దశలో 1,00,000 వరకు బంగారం ధరలు వెళతాయి అంటూ చాలా మంది ఎక్స్పర్ట్స్ అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు ఊహించని స్థాయిలో మారుతూ వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన వాణిజ్య యుద్ధం ప్రకంపనలు యావత్ ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లను వణికిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలోని స్టాక్ మార్కెట్లలో దాదాపు $6 ట్రిలియన్ సంపద ఆవిరైపోయింది. ఇక భారత మార్కెట్లో సైతం సోమవారం ప్రారంభించి కూడా భారీగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 3,000 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 1,000 పాయింట్లు నష్టపోయింది. భారత స్టాక్ మార్కెట్లో దాదాపు 4%, ఆసియా స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోతున్నాయి. జపనీస్ స్టాక్ మార్కెట్ అత్యధికంగా 8% నష్టపోయింది. అయితే మార్కెట్లో నష్టపోతున్న ఈ వేళ బంగారం కూడా పతనం అవడం గమనించవచ్చు. నిజానికి బంగారం ధర స్టాక్ మార్కెట్లో పతనమైనప్పుడల్లా పెరుగుతుంది. కానీ ఈ గ్లోబల్ సెల్ ఆఫ్ బారిన బంగారం సైతం అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నట్టు గమనించవచ్చు. ఇన్వెస్టర్లు బంగారం సైతం అమ్మివేసి తమ లాభాలు బుక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఉన్న నష్టాలను పూడ్చుకునేందుకు బంగారంలో పెట్టిన పెట్టుబడులను ప్రాఫిట్ బుకింగ్ రూపంలో విక్రయిస్తున్నారు. దీంతో బంగారం ధరలు కూడా గడిచిన 3.5 వారాల కన్నా కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లో వచ్చిన నష్టాలను కవర్ చేసుకునేందుకు బంగారంలోని పెట్టుబడులను విక్రయించడం ద్వారా ఇన్వెస్టర్లు కవర్ చేస్తున్నారు. మోతీలాల్ ఓస్వాల్కు చెందిన మానవ్ మోడీ మాట్లాడుతూ బంగారం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇతర నష్టాలను పూడ్చుకోవడానికి జరుగుతుందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపైన ప్రకటించిన టారిఫ్స్ కారణంగా మార్కెట్లో తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తోంది. ముఖ్యంగా చైనా కూడా ప్రతీకార చర్యలకు దిగుతూ 34% దిగుమతి సుంకాలను విధించింది. దీనికి తోడు రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ పైన నియంత్రణ చర్యలను అమలు చేస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. ఇది ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు ఒక పెద్ద దెబ్బ. అసలు రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ పై నియంత్రణ అంటే ఏంటో చూద్దాం. రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇవి అత్యంత తక్కువ మొత్తంలో భూమిపైన లభిస్తుంటాయి. ఈ లోహాలతో స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, మిసైల్స్, విండ్ టర్బైన్లు, సోలార్ ప్యానెల్స్, ఫైబర్ ఆప్టిక్స్ తయారు చేస్తారు. చైనాలో మొత్తం 17 రకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లభిస్తాయి. వీటితో అనేక రకాల ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తారు. ఇప్పుడు ఈ ఎగుమతుల కోసం చైనా నియంత్రణలు విధించే అవకాశం ఉంది. యావత్ ప్రపంచంలో 60 నుంచి 70% రేర్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్ చైనా నియంత్రణలో ఉన్నాయి. దీనివల్ల గ్లోబల్ సప్లైకి చైనా విఘాతం కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్, డిఫెన్స్ పరిశ్రమలకు రా మెటీరియల్స్ కొరత లభించే అవకాశం ఉంది. ధరలు భారీగా పెరిగే వీలుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లోని కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్లో బంగారం ధర దాదాపు 3% తగ్గిపోయింది. దీనికి తోడు MCX గోల్డ్ ఫ్యూచర్ జూన్ డెలివరీకి సంబంధించిన స్టాక్ మార్కెట్ బంగారం విలువ 88,000 రూపాయలకు పతనమైంది.